సీఎం రేవంత్ రెడ్డి ఉచ్చులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిక్కుకున్నట్లుగా ఉంది. ఖచ్చితంగా ఏఐసీసీ ఆదేశాలతో ఇప్పుడు క్రమశిక్షణ సంఘం కమిటీగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. 10వ తారీఖున ఆయన నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారట ఆయన. ఎందుకంటే గనక రాష్ట్ర కాంగ్రెస్ మీద విమర్శలు కావచ్చు, సాక్షాత్తు నేరుగా ఈ యొక్క అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి పార్టీకి నష్టపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనేటువంటి దానిపైన ఇప్పుడు ఏఐసీసీ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన వెంటనే తక్షణం పంపించేందుకు మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం కూడా చూడండి. ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వివరణ కనుక సరిగ్గా కనుక ఇవ్వకపోతే కనుక తక్షణం తీసి పాడేసేయండి అన్నట్టుగా ఇప్పుడు ఏఐసీసీ నుంచి అయితే ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఈ నెల 10వ తారీఖున అంటే డే ఆఫ్టర్ టుమారో మరికొన్ని గంటల్లో ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నాలు అయితే మల్లు రవి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్. రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఫైర్. ఈ నెల 10న రాజగోపాల్ రెడ్డిపై మల్లు రవి కీలక నిర్ణయం. రాజగోపాల్ రెడ్డిలా మరొకరు వ్యవహరించకుండా చర్యలు. సీఎంపై వ్యక్తిగత దాడులుగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. రాజగోపాల్ రెడ్డి మద్దతు విషయంలో చేతులెత్తేసినటువంటి అన్న వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి హామీ తనకు తెలియదని స్టేట్మెంట్. వెంకటరెడ్డే టార్గెట్గా పదవి కోసం ఎవరి కాళ్ళు పట్టుకోనంటున్న రాజగోపాల్ రెడ్డి. అటు సీఎం ఇటు అన్నపై తీవ్ర విమర్శలపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం. రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ తర్వాత చర్యలకు మల్లు రవి ప్లాన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. భారతదేశంలో ప్రజలు ఎంతవరకు ఈ హక్కును వాడుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వాక్ స్వాతంత్రాన్ని అడ్డగోలుగా వాడేసుకుంటున్నారు. ఒక సోనియా రాహుల్ గాంధీని తప్ప ఎవరిని విమర్శించినా నో ప్రాబ్లం అన్నట్లు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నేతల తీరు. ఇక తెలంగాణ కాంగ్రెస్లో అయితే నేతల రూటే సెపరేట్. మొన్నటి వరకు కొండా సురేఖ, ఓరుగల్ ఎమ్మెల్యేల పంచాయతీ నడిచింది. నోటీసులు అన్నారు, యాక్షన్ అన్నారు, విచారణ అంటూ కొన్ని రోజులు సాగదీశారు. ఫైనల్గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల రచ్చ నడుస్తూనే ఉంది. జగిత్యాల, పటాన్చేరు పంచాయతీలు కూడా అవుట్పుట్ ఏంటో ఎవరికీ తెలియదు. ఇలా మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్స్ గాంధీ భవన్ మెట్లెక్కాయి. అయితే ఇందులో ఇప్పటివరకు ఏ ఒక్క ఇష్యూలోనూ ఎవరి మీద చర్యలు తీసుకున్నది లేదు. సమస్యను దారిపెట్టిన దాఖలాలు కూడా లేవు. అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్నాళ్ళుగా ప్రభుత్వంపై, సీఎం రేవంత్పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు ట్వీట్స్తో కాకరేపినటువంటి ఆయన ఇక ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ సీఎం టార్గెట్గా అటాక్ చేస్తూనే వచ్చారు. రేవంత్ పాలన బాలేదని, తన మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని పదే ప్రతిపక్షాలను తిట్టడం తప్ప చేసింది ఏమిటంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఏ త్యాగానికైనా సిద్ధమంటూ రాజీనామాకు రెడీ అనేటువంటి సంకేతాలతో పార్టీలో కలకలం రేపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు రైతు బంధు సరిగ్గా అమలు చేయట్లే, నీళ్లు అందట్లేదని జనాలు మాట్లాడుకుంటున్నారని చెబుతూ పరోక్షంగా కేసీఆర్ పాలనే బెటర్గా ఉందనే రీతిలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఆయన 6 నెలలుగా ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ హాట్ టాపిక్గా మారుతూనే ఉన్నా క్రమశిక్షణ కమిటీ మాత్రం సైలెంట్గానే ఉంటుందన్నటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా రేవంత్ను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై రియాక్ట్ అయినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆయనతో మాట్లాడతానని, ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆదేశిస్తానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డికి మల్లు రవి ఫోన్ చేసినట్లు కానీ ఆయన వివరణ తీసుకోవడం కానీ జరగలేదని తెలుస్తోంది. అసలు సీఎం రేవంత్ని రాజగోపాల్ రెడ్డి లైట్ తీసుకుంటుంటే ఇక మల్లు రవిని ఆయన ఎక్కడ పట్టించుకుంటారన్న చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో అయితే వినిపిస్తోంది. పార్టీకి నష్టం చేసేలా ఎవరు వ్యవహరించినా సరే కఠినంగా వ్యవహరిస్తామని ఆ మధ్య కాస్త సీరియస్గానే డిసిషన్స్ తీసుకున్నారు. ఫటాఫట్గా ఒకరిద్దరిపై వేటు వేశారు. కరీంనగర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్తో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డిపై వేటు వేశారు. కానీ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై ఎటూ తేల్చకుండా నాంచుతున్నారన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. క్రమశిక్షణ కమిటీ మెతక వైఖరిని ఫాలో అవుతుందన్నటువంటి టాక్ అయితే ఉంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న తర్వాత 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ మాటకు వస్తే క్రమశిక్షణ కమిటీ చైర్మన్నే క్రమశిక్షణ పాటించడం లేదన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఆలంపూర్ ఎక్స్ఎమ్మెల్యే సంపత్ లాంటి వాళ్ళైతే మల్లు రవి మీదే కంప్లైంట్ చేసినటువంటి వార్తలు కూడా గుప్పమన్నటువంటి విషయం తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కంట్లో నలుసులా మారిపోయింది.
నిత్యం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఆయన. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సీఎం తీరుని తప్పుపడుతున్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానన్న రేవంత్ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చినటువంటి ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే వరకు వెళ్తున్నారు. మీడియాలో హడావిడి కోసం మల్లు రవి ఏదో ప్రకటన చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా ముందుకెళ్లాలో తేల్చుకోలేకపోతుందట క్రమశిక్షణ కమిటీ. ఇప్పటి వరకు రాజగోపాల్కు నోటీసులు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయడం లేదట. రాజగోపాల్తో మాట్లాడిన తర్వాత నోటీసులపై ఆలోచిస్తామంటున్నారంటే క్రమశిక్షణ కమిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్నే టార్గెట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి విషయంలోనైనా క్రమశిక్షణ కమిటీ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.